దాచావు? నేను దాచడం ఏంటండి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అవునండి, కావ్య కనిపించకపోతే మావాడిని అడుగుతున్నారేంటి మీరు? అయినా కావ్యని తీసుకురావాల్సిన అవసరం నాకేంటండి? ఎంత మంచి అమ్మాయి, క్లాస్లో అందరికంటే బాగా చదువుతుంది, మంచి హెల్పింగ్ నేచర్. అంతేకాదు కాలేజీలో దించిన తల ఇంటికి వెళ్లేదాకా ఎత్తదు. అంత మంచి అమ్మాయి మిస్ అయిందంటే మేము కూడా బాధపడతాం. అలాంటిది మీరొచ్చి మమ్మల్ని అనుమానిస్తున్నారేంటి? కావ్య గురించి అన్ని విషయాలు బాగా చెప్తున్నావు గాని ఈ విషయం కూడా చెప్పు. కావ్యని ఎక్కడ దాచావు? ఇదేంటండి మళ్ళీ మొదటికొచ్చారు? నాకు తెలియదంటే వినిపించుకోరేంటి? చెన్నొర్మి! చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇంతసేపు చాలా పద్ధతిగా మాట్లాడాను. నా సహనానికి పరీక్ష పెట్టద్దు. నేను మీ కాలేజీలో అన్ని విషయాలు కనుక్కున్నాను. కావ్య గురించి ఇప్పుడు నువ్వు చెప్పేవే అందరూ అలాగే చెప్పారు. కాని కావ్యకి ఒకే ఒక సమస్య ఉందని చెప్పారు. ఏమిటని అడిగితే అది నువ్వేని చెప్పారు. నిన్ను ప్రేమించమని రోజు కావ్య వెంట పడేవాడువట. ఏమిటలా కామ్గా ఉన్నావు? వెంట పడేవాడివా లేదా చెప్పు. కావ్యని లవ్ చేసిన మాట నిజమేనండి, కానీ కావ్య కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నిజం, నన్ను నమ్మండి. అంటే కావ్య ఎక్కడుందో నీకు తెలియదన్నమాట? నిజంగా తెలీదండి, ప్రామిస్. కావాలంటే మీతో పాటు మేము కూడా వెతుకుతాం. అంతేగాని మీరు మా గురించి ఇలా తప్పుగా అనుకోవద్దండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకున్నావేమో, కాని ఇప్పటికీ నాకు నీ మీదే డౌట్గా ఉంది. కావ్యకి ఏవైనా జరిగిందో నా గురించి మీకు తెలీదు. ఆల్రెడీ ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళొచ్చాను. ఇంకో మర్డర్ చేయడానికి కూడా వెనకాడను. అది గుర్తుంచుకోండి.